ఏది రైతు భరోసా 15 ఇస్తానని చెప్పి 12కు తీర్మానం చేసి 6 కూడా ఇవ్వకపోవడం అదేనా బట్టి విక్రమకి చెప్పింది? లేదా 2500 ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకొని ఇవ్వకపోవడం అదేనా మాయమాట? అంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి కేవలం 5,000కు నోటిఫికేషన్ ఇచ్చి చేతులు దులుపుకోవడమేనా మాయమాటలంటే? పాపం ఆడపిల్లలకు కూడా స్కూటీలు ఇస్తామని చెప్పి కాలేజీ పిల్లలను కూడా మోసం చేసిన మొట్టమొదటి ముచ్చట 5 లక్షలు ఇస్తాం, మీకు కార్డు ఇస్తాం, 10 పాస్ అయితే 10,000, 12 పాస్ అయితే 20,000, 15 పాస్ అయితే 30,000. ఇదేనా మాయమాటలు అంటే? ఇవేనా బట్టి చెప్పిన మాయమాటలు? ఇంకేమన్నా ఉన్నాయా? ఆటో కార్మికులకు నెలకు 1000 ఇస్తాం, రైతు కూలీలకు నెలకు 1000 ఇస్తాం, ఇవేనా మాయమాటలు? ఇంత మించిన మాయమాటలు ఉంటాయి ఎక్కడ ఈ ప్రపంచంలో? ఒక బ్యాంకుతో కూడా పంచాయతీ పెట్టుకొని ఒక జాతీయ బ్యాంకు మీద కూడా ఆరోపణలు చేసి ఒక బ్యాంకును కూడా భయపెట్టించే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి చేయగలిగిన మునగాడంటే ఈ హైబ్రిడ్ అంటే మీకు అంత అర్థమై ఉంటుంది అనుకుంటా. చంద్రబాబు మోడీల క్రాసింగ్లో వచ్చిన బ్రీడ్ ఇది హైబ్రిడ్ అంటే. చంద్రబాబు మోడీల క్రాసింగ్తో దుష్ట ఆలోచనలతో పుట్టిన బ్రీడ్ హైబ్రిడ్ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది. పాపం పైకి ఆ మందబుద్ధి అయిన నాయకత్వంలో ఉన్నాడు కానీ లోపటంతా అటే బహిరంగానే బయటపడుతున్నాడు. ఆయన రాహుల్ గాంధీతో ఏమీ కావట్లేదు, చేతకాకుంటున్నాడు. ఇంత ఓపెన్గా ప్రధానమంత్రి బహిరంగ నాతో రమ్మంటాడు. ఈయన అడగంగానే ప్రతి ఒక్క మంత్రికి ఇంటర్వ్యూలు ఇస్తారు. ఈయన బ్లాక్మెయిల్ చేస్తే ఈయన నువ్వు నన్ను కల్పిస్తావా కలిపి అనగానే ఇక్కడున్న కేంద్ర మంత్రి, వాస్తవానికి కేంద్ర కేబినెట్ మంత్రి అంటే ముఖ్యమంత్రితో సమానమైన ర్యాంక్, కానీ ఈడ తిట్టుకొని పోయి ఢిల్లీలో డ్యూటీలు పడతారు. అందుకే గా ధైర్యంతోనే జాతీయ బ్యాంకును కూడా బ్లాక్మెయిల్ చేయగలుగుతున్నాడు. అదే కదా మేము చెప్పేది, గా డ్యూయట్లు అంటున్నా. అంటే ఈయన ఆయన అడుగుడు, ఆయన కలిసిపోబడు. గత చరిత్రలో ఎప్పుడైనా చూసిరా మీరు? మొత్తం ఇప్పుడు భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఒక కేంద్ర కేబినెట్ మంత్రిని భయపెట్టిస్తే తీసుకుపోయి ప్రధానమంత్రిని ఇంకో మంత్రిని కలిపినట్టు, తోటి మంత్రిని కలిపినట్టు అందరూ పెట్టుకోవచ్చు, ప్రపంచం అందరూ పెట్టుకోవచ్చు, మాకేం పెద్దలు లేదు. దాన్ని చూడద్దరు కాదని బ్రహ్మాండం కొత్తగా పెట్టేది ఏంది లేదా ఇంతమందిలకు? అసలు పుట్టినప్పుడే ఇక్కడ పుట్టినామని చెప్పే కదా. మీరంతా మర్చిపోయారా ఏంది? మీరంతా యాదమరుస్తుర్రు. ఆయన బ్రహ్మాండంగా 11 రోజులు నిరాహార దీక్ష తెలంగాణ వచ్చినందుకు అక్కడనే కదా చేసింది, జనసేన పార్టీ ఆఫీసులనే కదా. 11 రోజులు నిరాహార దీక్ష చేసిన అని చెప్పి ఆనందం లేదు నేను తెలంగాణ వచ్చినందుకు, అమరవీరుల త్యాగాన్ని నిరసనగా అని చెప్పి కదా. ఈ కొత్తగా పెట్టినట్టు ప్రకటించుడేంది, మీరు ప్రచారం చేసుడేంది? చాలా ఆశ్చర్యంగా ఉంది.